బచ్చలమల్లి రివ్యూ. కథ విషయానికి వస్తే మీరు ట్రైలర్లో చూసినట్లుగానే ఒక వ్యక్తి తన మూర్ఖత్వం వల్ల తెచ్చుకున్న సమస్యలే ఈ సినిమా. ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అల్లరి నరేష్ అన్న పర్ఫార్మెన్స్ గురించి భయ్య. చాలా బాగా చేశారు కానీ సినిమానే కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకు ఏంటనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తూ మంచి ఎలివేషన్స్తో ముందుకు వెళ్తుంది అనుకునే టైంలో హీరోయిన్ వచ్చినప్పటి నుంచి స్టోరీ కొంచెం నార్మల్గా వెళ్తుంది భయ్య. సినిమా స్టార్టింగ్లో క్రియేట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. అలా ఇంటర్వెల్ వరకు ఏదో నార్మల్గా వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత వచ్చిన ఎలివేషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అలా ఫస్ట్ హాఫ్ అనేది స్టార్టింగ్ కొంచెం బాగున్నా కూడా సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం డల్గా స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ ప్లే ప్రాబ్లం అనుకుంటా, సీన్స్ అంత గ్రిప్పింగ్గా లేవు. అయితే సెకండ్ హాఫ్ ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే మధ్య మధ్యలో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి భయ్య. అయితే చాలా సీన్స్ ఫ్లాట్ గా ఉండడంతో సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా యావరేజ్ అయ్యింది. అనవసరమైన ఫైటింగ్ సీన్స్ పెట్టారు. సాంగ్స్ కూడా అంత గొప్పగా లేవు. మ్యూజిక్ కొన్ని చోట్ల పర్లేదు అనేలా ఉంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే ఒక ఫ్లో ఉండదు భయ్య. ఏదో అలా ర్యాండమ్ గా ప్లే అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషన్స్ కొన్ని చోట్ల కనెక్ట్ అయినా కూడా సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ కాదు, ఓవరాల్ గా మూవీ ఎలాగుందిరా అంటే పర్లేదు, చూడొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా ఎందుకంటున్నానంటే కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి భయ్య. అండ్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అల్లరి నరేష్ అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ లో వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. కేవలం ఆయన పర్ఫార్మెన్స్ కోసమే వెళ్ళొచ్చు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ ఓకే, డైరెక్షన్ బాగుంది కానీ స్క్రీన్ ప్లేనే దెబ్బతీసింది. సో ఇదండి బచ్చలమల్లి రివ్యూ. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు విడుదల పార్ట్ 2 రివ్యూ వస్తుంది. ఈవినింగ్ 6కి వెళ్తున్న మూవీకి మీకు నైట్ 9 లోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మీరు చేయవలసిందల్లా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే. సో గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.